ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 72వ వచనమండి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఇది యొక్క వాక్యం ఎవరి గురించి రాయబడిందంటే దావీదు గురించి రాయబడిందండి. అయితే దావీదు చాలా కీర్తనలు రాశాడు కదా, ఇది కూడా తనకు తానే రాశాడా అని మనం చూసినట్లయితే 78వ కీర్తన అంతా కూడా ఆసాపు కీర్తన అని మనం చూస్తాం. ఆసాపు దాన్ని రాశాడనమాట. అయితే ఒకరి ద్వారా మంచి ప్రవర్తన కలిగిన వాడిగా మనం పైన చూస్తే గొర్రెల దొడ్డిలో నుంచి తనని బయటికి తీసుకొచ్చి సింహాసనం కూర్చోపెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే గొర్రెల మందని, చిన్న మందని కాచే దావీదికి దేవుడు పెద్ద మందని అప్పగించాడు. అది ఒక గోత్రమా అంటే కాదు, 12 గోత్రాలు నేలాడు. కొన్ని లక్షల ప్రజల్ని పరిపాలించడానికే అప్పచెప్పాడు. ఎక్కడ తనకి ట్రైనింగ్ ఇచ్చాడు అంటే, తనేమి రాజకుటుంబంలో పుట్టలేదు. తన అన్నల వలె తనేమి యుద్ధంలో లేడు. తను చూస్తే తృణీకరింపబడిన వాడిగా ఆ కొండల్లో చిన్న మందని మేపుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు దావీదు. అటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించి తను ఒక 12 గోత్రాలకు రాజుగా చేశాడు. అయితే మనం చూసినట్లయితే తన జీవితంలో తను ఫస్ట్లో మనం చూస్తే ఆ గొర్రెల దగ్గరికి పులి వచ్చింది, దాన్ని చంపేశాడు. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేశాడు. అంటే గొర్రెని కోల్పోవడానికి తను ఇష్టపడలేదు. అది పులికి ఎలుగుబంటికి ఎవరో కూడా ఎదురెళ్ళరు. సింహానికి ఎలుగుబంటికి అసలు ఎవరు ఎదురుపడరు. అటువంటిది తిన వెళ్ళి దానికి ఎదురుపడి దాన్ని చంపేశాడు. ఒక గొర్రె కోసం మనం ఏం చేస్తామంటే మందంతా విడిచిపెట్టేసి పరిగెడతాం. అయ్యో ఇవి ఆటలు పట్టుకున్నా పర్లేదు, నా ప్రాణం పోకూడదు అనుకుంటాం. కానీ ఇక్కడ తను అలా కాదు, తన ప్రాణాలకు తెగించి ఆ మందని కాపాడాడు. అది దేవునికి నచ్చిన క్వాలిటీ. కాబట్టి మనం చూసినప్పుడు దేవుడు తనకి అన్ని గోత్రాలను అప్పగించాడు. ఆ యొక్క రాజ్యం కోసం చాలా యుద్ధాలు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మనకు అప్పగింపబడిన పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాం అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. తనకి మనం చూస్తున్నాం దావీదికి ఎలా జరిగిందో. అయితే నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? లేకపోతే నువ్వున్న పనిపాట్లలో, ఒకవేళ మీరు ఆడవారైతే ఇంట్లో వంట పని, పిల్లల్ని పెంచే పని, లేకపోతే భర్తకి టైంకి అన్నీ సిద్ధపాటు చేసే పని, వీటిల్లో నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? అన్ని సమయానికి చేస్తున్నావా? తర్వాత భర్తలు అయితే బయటికి వెళ్ళి పని చేసే పని కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న విషయం పెద్ద విషయం ఏదైనా కావండి, ఏదైనా సరే అందులో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు ఈరోజు నీ నమ్మకాన్ని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు చిన్నగా ఉండొచ్చు, దేవుడు నీ నమ్మకాన్ని చూసి ఆ నమ్మకంలో నువ్వు నెగ్గినట్లయితే నిన్ను పెద్ద మందకి లీడర్గా చేస్తాడు. ఫస్ట్ ఏదైనా సరే 1 నుంచే ప్రారంభం అవుతుందండి, ఎంత పెద్దవాళ్ళైనా సరే. అలాగే మన లైఫ్లో కూడా. కాబట్టి మనమందరూ కూడా దావీదు వలె ఎదగాలనేది దేవుడి చిత్తము. మనమందరూ అందులో ముందుకు సాగుదుము గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.